ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. చాలా మంది సైబర్ క్రైమ్ నేరస్తులు ఏదో ఒక రూపేణ మిమ్మల్ని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈజీ మనీ చూపించగానే వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఏ లింక్ పెడితే ఆ లింక్ కోసం మీరు ఈజీగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ జాబ్స్ అంటున్నారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే చాలా మంది అరే ఇంట్లో ఉంటూనే పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా అనుకుంటా ఉంటారు. ఏదైతే టెలిగ్రామ్ నుంచి కొన్ని లింక్స్ పంపిస్తారు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, దీనికి సంబంధించిన ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్పేసి చాలా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ తరుణంలో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ వస్తుందో చూసి అంత బాగుంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ గుడ్ కదా అని చెప్పేసి ఇమీడియట్ గా మీరు యాక్సెస్ అవుతారు. మీరు ఆ బయోడేటాలో మొత్తం కూడా మీ ప్రొఫైల్ అంతా కూడా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. మీ పేరు, ఊరు, ఫాదర్ నేమ్, తర్వాత మీ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, అంటే ఎవ్రీథింగ్ అంత చేసి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యింది, మీరు జాబ్ కి అర్హులు, ఒక 2 days ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ కి మీరు కొంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. దాంతో ఏమవుతుంది, కొంత అమౌంట్ అంటే ఎంత, వాళ్ళు తీసుకునేది 1000 500 ఇలాంటిది. తర్వాత మనకు జాబ్ లో సెలెక్ట్ అయిపోయి ఒకవేళ జీతం వస్తే మాత్రం దానికి ఒక 20 to 25,000 మీకు శాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్ అని చెప్పగానే చాలా ఇంప్రెస్ అయిపోతారు చాలా మంది. అయిపోయి ఇమీడియట్ గా సరే అని చెప్పేసి దానికి డబ్బులు పే చేస్తారు. చేసిన తర్వాత మీరు ఈ ఏవైతే 2 days ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పేసి అనగానే కొంతమంది మీరు డబ్బులు వేసిన తర్వాత ఇక ఆ ఫోన్ నెంబర్ పనిచేయదు, మీరు దానికి యాక్సెస్ అవుదామన్నా కూడా వాళ్ళు అసలు మీకు అందుబాటులో ఉండరు. ఇదొక సైబర్ క్రైమ్ అయితేను. ఇంకొక రూపేణ ఏం చేస్తున్నారంటే, మీరు ఒక 1000 రూపాయలు కడితే మీకు వితిన్ 3 months లో 30,000 వస్తాయి అని చెప్పేసి రీసెంట్ గా మనం చూసుకుంటే హైదరాబాద్ లోని కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ తులసి నగర్ కి సంబంధించిన అనూష అనే వ్యక్తి ఇలాగే మోసపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఒక 1000 రూపాయలు కడితే మీరు చేసిన పనికి మేము 3 నెలల్లో 30,000 ఇస్తాము అనగానే అట్రాక్ట్ అయిపోయి ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అయిపోయి అలా 3 నెలల్లో ఆవిడ కట్టిన 1000 రూపీస్ కి 30,000 వచ్చేసాయి. 30,000 రాగానే మీరు 30,000 మళ్ళీ బ్యాక్ పే చేసేస్తే మీకు ఒక 1,00,000 రూపీ వస్తుంది. ఆ 1,00,000 రూపీ కూడా మీకు అన్ని రకాలుగా మీరు పనిచేసిన విధంగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి ఎలాగో 1,000 కి 30,000 వచ్చాయి, 30,000 కి 1,00,000 వస్తుంది కదా అని చెప్పేసి ఈజీ మనీ, అంటే మనం కష్టపడకుండా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ లాభం రావాలి అనుకోవడంలో తప్పేం లేదు, కానీ అతిగా ఆశపడడమే చాలా ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆవిడ ఇమీడియట్ గా 30,000 పే చేసింది, ఆవిడకు 1,00,000 రూపీ కూడా ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత ఒక 1 month తర్వాత మళ్ళీ మీరు 1,00,000 పే చేస్తే మీకు ఇంకా ఎక్కువ డబ్బు ఈ వితిన్ 1-2 months లో మీకు రాబోతుంది అని చెప్పేసి చెప్పగానే ఆమె ఆశపడింది. ఎందుకంటే 2 times అలాగే జరిగింది. 1000 కడితే 30 వచ్చింది, 30 కడితే 1,00,000 వచ్చింది. 1,00,000 కడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనగానే ఇమీడియట్ గా ఆవిడ దగ్గర ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్లి తాకట్టు పెట్టేసి డబ్బు తీసుకొచ్చేసి వాళ్ళకి ఇచ్చేసింది. ఇచ్చిన వెంటనే ఇక వాళ్ళు అసలు ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళకి యాక్సెస్ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి ఎన్నిసార్లు కాల్ చేసినా కానివ్వండి, ఏం చేసినా కానివ్వండి, అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు, అది వాడుకలో లేదు అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇలా ఒక మోసం జరిగితే ఇమీడియట్ గా తాకట్టు పెట్టింది, అది భర్తకు తెలియదు, ఇంట్లో ఉన్న నగలంతా తీసుకెళ్ళింది, రేపు తెలిస్తే గొడవలు అవుతాయి, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అనూష ఏం చేసింది, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 లక్షల రూపాయల అప్పు తీసుకొచ్చేసి ఈ గోల్డ్ ని విడిపించింది. అలాగే తనకు ఉన్న అప్పులు కూడా తీర్చడం చేసింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆవిడ జీవితాన్ని ఎంత చేసింది అని అంటే, 4 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆ బాబుని ఒంటరి వాడిని చేసి ఆవిడ ఈ నగలు తీసుకొచ్చిన తర్వాత మిగతా అప్పులు ఉన్నాయి కదా, అప్పులను తీర్చలేకపోయింది. ఆన్లైన్ బెట్టింగ్ ఆటలు ఆడింది, అక్కడ కూడా మోసం జరిగింది. అంటే పెట్టిందంతా కూడా పెట్టినట్టుగానే వెళ్ళిపోతూ వచ్చిందే కానీ ఆవిడ అకౌంట్ లోకి మాత్రం డబ్బులు మళ్ళీ తిరిగి రాలేదు. సో ఈ విషయాలన్నీ కూడా భర్తకు చెప్తే ఏమంటాడో, తిడతాడో ఏంటో అని చెప్పేసి ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలో హైటెక్ సిటీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన నైట్ పూట 11 o'clock కల్లా ఇంటికి రావడం జరుగుతుంది. ఆ వచ్చే టైం కల్లా ఆవిడ హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఆవిడ హ్యాంగ్ చేసుకుంటున్నప్పుడు 4 సంవత్సరాల బాబు ఆవిడ దగ్గరే ఉన్నాడు. కనీసం ఆ బాబుని చూసైనా సరే అసలు ఆవిడ మనసు మారలేదు. వెంటనే ఇమీడియట్ గా చేసింది తప్పు, నేను అనవసరంగా మోసపోయాను, ఈజీ మనీ కోసం నేను ఇలా చేశాను అని చెప్పేసి
తన ప్రాణాలను వదలడం జరిగింది. అంటే ఇలా ఎంతో మంది వారి ప్రాణాలను చెప్పలేక మోసపోయాము అని చెప్పేసి రిగ్రెట్ గా ఫీల్ అయిపోయి, అంటే కొంచెం గిల్టీనెస్ తోటి రిగ్రెట్నెస్ లేకుండా గిల్టీ తోటి చనిపోవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా సరే మీరు మోసపోతే, చెప్తున్నాము అడ్వకేట్ గా నేను చాలా సార్లు కొన్ని వీడియోస్లలో చెప్పాను, సైబర్ క్రైమ్ నేరాలన్నింటిని కూడా ఏదైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మీరు కంప్లైంట్ రైజ్ చెయ్యండి. ఒక వీలైనంత వరకు వారిని పట్టుకొని మీకు న్యాయం జరిగేలాగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎలా అంటే సెక్షన్ 60D కింద వస్తుంది. ఏదైతే మనకు ఆన్లైన్ జాబ్స్ ఇస్తాము అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం కానివ్వండి, కట్టించుకోవడం కానివ్వండి, ఓటీపీలు షేర్ చేసుకోవడం కానివ్వండి, లింక్స్ పంపించడం కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినప్పుడు అవన్నీ కూడా ఈ సెక్షన్ కింద రావడం జరుగుతుంది. సో అప్పుడు వాళ్ళకి 3 years జైలు శిక్ష ఉంటుంది, 1 లక్ష రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇట్లా కంప్లైంట్స్ ఉండగా, చట్టాలు ఉండగా, మీకు సోర్స్ ఉంది, ఎక్కడో ఒక చోట మీరు న్యాయం జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ చెప్పుకోవాలో తెలియక ఈజీ మనీ వస్తే చాలు, మనీ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటున్నారు, మనీ రాకపోయేసరికి తట్టుకోలేక సూసైడ్ ప్రాణాలు వదిలేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే సైబర్ నేరస్తులకి ఇంకా మీరు అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. మీలాంటి వాళ్ళు ఇంకెంత మంది ఉన్నారో మీరు ఒకరు అడుగు ముందుకు వేసి ఇలా జరుగుతుంది సొసైటీలో, ఇలా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పే ప్రయత్నం చేస్తే కొన్ని ప్రాణాలను కాపాడిన వారు అవుతారు. కానీ అలా చెయ్యట్లేదు. ఇమీడియట్ గా మోసపోయాము, తప్పు చేశాము అని చెప్పేసి అంత నష్టపోయిన తర్వాత, అప్పుల పాలైన తర్వాత, దాంట్లో నుంచి బయటికి రాలేక, ఎవరితో చెప్పుకోలేక, ఇలాంటివన్నీ చేసి మీరు ప్రాణాలు తీసుకుంటే ఇక్కడ వచ్చేది ఏమీ కూడా లేదు. సో అనుష ఇప్పుడు 25 years కే తన లైఫ్ ను క్విట్ చేసింది. 4 సంవత్సరాల బాబు ఉన్నాడు, భర్తకి ఏ విషయమూ తెలియదు. ఇలా చెప్తేనన్నా ఆయన ఏమైనా హెల్ప్ చేసేవాడేమో, లేదంటే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చడము, ఇలాంటివన్నా చేసేవాడు. సో తప్పు అని తెలిసినా కూడా కొంతమంది చేయడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు అనంటే తక్కువ మనీ ఎక్కువ లాభం, ఇదే చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోండి, సైబర్ నేరగాళ్ళు మన చుట్టే ఉంటారు. వారు ఎప్పుడు ఎలా ఏ రూపకంగా ఉంటారో తెలియదు. ఆన్లైన్ జాబ్స్ అన్నా, లేదా అంటే గేమ్స్ అన్నా, బెట్టింగ్ యాప్స్ అన్నా, ఇవన్నీ కూడా ప్రాణాలను హరించేవి మాత్రమే. మనకు అందులో లాభం కంటే కూడా నష్టము, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పించి ఇంకా మరొకటి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీకు ఒకవేళ మీ దగ్గర మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి లాగిన్ అయ్యి చేస్తుంటా ఉంటే కొంతమందికి ఉపయోగపడుతుందేమో. కొంతమంది ప్రాపర్ గానే డబ్బులు నెలకి వేయడం కానివ్వండి, 15 days కి వేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వారు కూడా డబ్బులు శాలరీ ఇవ్వకుండా ఆపేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ జాబ్స్ అనేవి కూడా మీరు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాది ఎంత వర్తబుల్ అని చెప్పేసి చూసుకోండి. డబ్బులు మిమ్మల్ని పే చెయ్యండి, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కి ఇంత ఫీ అవుతుంది, లేదంటే ఇంత డబ్బులు కడితే మీకు ట్రైనింగ్ ఉంటుంది అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో మీరు అడుగు ముందుకు వెయ్యొద్దు. అది కొంచెం ఫ్రాడ్ కింద మీరు కన్సిడర్ చేయండి. మీరు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెడుతూనే ఉన్నారు. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే వారి దృష్టికి వస్తే వాటిపైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. సో ఎప్పుడైనా మీరు ఇలాంటివి జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నీరసించిపోకండి. లైఫ్ ని క్విట్ చేసుకోవాలన్న ఆలోచనకు మాత్రం, డిప్రెషన్ కి మాత్రం వెళ్ళొద్దు. దయచేసి చట్టాలు ఉన్నాయి, మీకు న్యాయం చేయడానికే ఉన్నాయి. ఒక అడుగు ముందుకు వేసి న్యాయం కావాలని ముందుకు రండి, మీకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. సో మీరు ఆన్లైన్ లో వచ్చే ఏవైనా కూడా నమ్మొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయినా సరే, గేమ్స్ అయినా సరే, లింక్స్ అయినా సరే, ఫొటోస్ అయినా సరే, ఏదో ఒక రూపేణ సైబర్ నేరగాళ్ళు మన చుట్టే ఉన్నారు. మనకు ఏదో ఒక లింక్ పంపించడము, లేదంటే ఓటీపీలు పంపించడము, ఇలాంటివి చేసి మన దగ్గర ఉన్న డబ్బు దోచుకోవడానికి వారు పలు రకాల కొత్త స్కామ్లతోటి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ అలర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ.